టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు 23 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కూటమి గెలుపుపై ధీమాతో ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు నుంచే చంద్రబాబు మంత్రివర్గంపై కసరత్తులను ప్రారంభించారు. జిల్లాల ఈక్వేషన్స్, కుల సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే టీడీపీ అధినేత ఈసారి భారీగా ఎమ్మెల్యేలు గెలవటం, మిత్రపక్షాలకు పదవులు ఇవ్వాల్సి రావడంతో పెద్ద కసరత్తే చేశారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి 1 మంత్రి పదవి మాత్రం పెండింగ్ లోనే పెట్టారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లీడర్స్ కోసం పలువురు సీనియర్స్ ను పక్కన పెట్టేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేశారు. జగన్ సర్కారులో 4 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. అయితే సిబిఎన్ సర్కారుల ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రమాణం చేసిన వారిలో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఉన్నారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. చంద్రబాబుతో పాటు నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డిలు మినహా ఈసారి టీడీపీలో ముందు నుంచి ఉన్న సూపర్ సీనియర్లు ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. వయసు రీత్యా కూడా కేబినెట్ లో ఆ ముగ్గురే 70+ లీడర్స్. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారికి ఈసారి రిక్తహస్తమే మిగిలింది. టీడీపీ ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఈసారి ఎక్కువ మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. కేబినెట్లో 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం, మైనార్టీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. ఈసారి కూటమికి అండగా నిలిచిన కాపులకు కమ్మ వర్గంతో సమానంగా చెరో 4 మంత్రి పదవులు దక్కాయి. 3 రెడ్లకు అవకాశమిచ్చారు. బీజేపీకి 2 పదవులు కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన సత్యకుమార్ యాదవ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ పార్టీలో కైకలూరు నుంచి గెలిచిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ నుంచి గెలిచిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిలో ఒకరికి పదవి దక్కుతుందని భావించారు. అయితే ఆ 2 కమ్మ నేతల్లో ఎవరికి చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే ఒక మంత్రి పదవి పెండింగ్ లో పడిందంటున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథిలు ఈసారి లక్కీ మినిస్టర్స్ అన్న చర్చ జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రి పదవులు దక్కించుకున్నారు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు. మంత్రి పదవిని ఆశించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆనం కుటుంబానికి పలుకుబడి ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో పలువురి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. పెద్ద మనిషిగా ఆయనకు గుర్తింపు. అయితే ఆయన్ను జగన్ పట్టించుకోలేదు. దాంతో వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరి ఆత్మకూరు బరిలో నిలిచి గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు ఆ 72 ఏళ్ల సీనియర్ నేత. కొలుసు పార్థసారథికి వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో వైసీపీ తరపున పెనమలూరు ఎమ్మెల్యేగా 2వ గెలిచిన ఆయనకు జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. అది కాక సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పార్థసారథికి ఈ దఫా టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దాంతో ఆయన టీడీపీలో చేరి నూజివీడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా బాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక టీడీపీ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన వారిలో టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేష్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ, బందరులో పేర్ని నాని వారసుడికి స్ట్రోక్ ఇచ్చిన కొల్లు రవీంద్రాలకు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక మిగిలిన వారిలో పయ్యవుల కేశవ్ ఈసారి ఉరవకొండ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మినిస్టర్ అయ్యారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఇంతవరకు టైం కలిసి రాలేదు. 1994లో ఆయన మొదటిసారి గెలిచినప్పుడు మినహా తర్వాత 3 సార్లు కేశవ్ గెలిచినప్పుడల్లా టీడీపీ ప్రతిపక్షంలోనే కూర్చుంది.
ఎట్టకేలకు ఇప్పుడు మొదటిసారి మంత్రయ్యారు. మరో ఫస్ట్ టైం మినిస్టర్ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. 2004లో మార్టూరు నుంచి గెలిచిన ఆయన పునర్విభజనలో మార్టూరు రద్దవడంతో 2009 నాటికి అద్దంకికి మారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అద్దంకిలో జెండా పాతారు. 2016లో టీడీపీలో చేరి 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం ఆయన గ్రెనైట్ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి మంత్రయ్యారు. ఇక జనసేన నుంచి ప్రమాణం చేసిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్కి కాంగ్రెస్ హయాంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది. మరో జనసేన నేత కందుల దుర్గేష్ కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018లో జనసేనలో చేరిన ఆయన ఈసారి నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యారు. టీడీపీలో లేడీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత 2014లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఈసారి పాయకరావుపేట నుంచి రెండోసారి గెలిచి కేబినెట్ మెంబర్ అయ్యారు. For more videos like this, subscribe Big TV channel.